నమస్తే అండి, వెల్కమ్ టు నేటి తరం అవ్వ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్లో ఏ వీడియో కింద చూడు, అలాగే వాట్సాప్లో చూడు, చాలామంది అక్క వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతున్నారు. అక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి, వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు వీడియో ఎప్పుడో చేసినవి కూడా అడుగుతున్నారు. అలాగే నేను ఐడియాస్ ఇచ్చినవి కూడా నన్ను ఇప్పుడు వచ్చి అది వీడియో చూడకుండానే వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతున్నారు. ఈ వీడియో అయితే అట్లా చేయకండి అబ్బా. మీరు ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకుంటే ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత మట్టుకే మెసేజ్ అనేది పెట్టండి, ఓకే? మరి ఇదేంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చాలా రకాలు ఉంటాయండి. అంటే ఒకటి చెప్తా అండి, యూట్యూబ్ అనేది ఒక వర్క్ ఫ్రమ్ హోమే. అలాగే ఇంట్లో చాలామంది బ్లౌజులు కుడుతున్నారు కదా, అది కూడా ఒక వర్క్ ఫ్రమ్ హోమే అంటారు. శారీస్ బిజినెస్ కావచ్చు, బ్లౌజెస్ బిజినెస్ కావచ్చు, నాలాగా హెన్నా, పిగ్మెంటేషన్ క్రీమ్స్, నేను కూడా బ్లౌజెస్ బిజినెస్ చేస్తాను. ఇలా చాలా రకాల ఇంట్లో నుండే మనం ఏదైతే సేల్ చేసుకుంటున్నామో దాన్ని వర్క్ ఫ్రమ్ హోమే అంటారు. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్లు మనకు మనమే చేసుకుంటే మనం ఎప్పటికీ మనం చేసుకోగలము, ఎప్పటికీ మనం డబ్బు సంపాదించుకోగలము. ఒకరి మీద డిపెండ్ అయితే వాళ్ళు ఇచ్చేదాకా ఆగాలి. సో ఎన్ని రోజులు ఇస్తారనేది తెలియదు. సో ఈ రోజు అయితే మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఐడియా అయితే ఇస్తున్నా అండి. మీకు నచ్చితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దండి. సో ఈ వీడియో మీకు యూజ్ కాకపోవచ్చు అండి, ఇంకో నలుగురికి లేదంటే ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి ఇప్పుడే చెప్పానండి. మనకు మనంగా ఇంట్లో చేసుకొని డబ్బులు సంపాదించేది ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమే అంటారు. సరే, ఈ వీడియోస్ నేను చేయడం కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు వాట్సాప్కి వస్తున్నారండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అందుకు ఈ వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది. సరే, ఈరోజు ఏంటి అయితే, నాకు తెలిసిన వాళ్ళు కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసారు. సో ఆ బిజినెస్ ఐడియానే ఈరోజు మీకు చెప్తున్నా నేను. సో ఇలాంటి ఐడియాస్ చాలా తక్కువ మందికి వస్తాయండి. కొందరికి వచ్చినా కూడా ఏం చేస్తారంటే అనుకుంటారో ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. అనుకునే వాళ్ళకి మనకు డబ్బులు ఎవరు ఫ్రీగా తెచ్చి ఇవ్వరు. మనం మంచిగా ఉన్నాం అనుకో, మంచిగా బతికి మన దగ్గర 4 డబ్బులు ఉంటే మన దగ్గరకు వస్తారు. డబ్బులు లేకపోతే అసలు మన దగ్గరకు రాదు. ఈ విషయం అందరికీ తెలిసింది. అందుకని ఎవరో ఏమో అనుకుంటారు అనుకోవద్దండి. మనం కష్టపడి డబ్బులు సంపాదించుకుంటున్నాం. ఒకరి గురించి ఆలోచించవద్దు, ఓకేనా? మనం మంచి పనే చేస్తున్నాం కదా. సో నేను చెప్పే ఐడియా అయితే చెప్తున్నా. నచ్చితే మీకు అందరికీ నచ్చాలని ఏం లేదండి, జస్ట్ ఐడియా మట్టికే చెప్తున్నా. వర్క్ ఫ్రమ్ హోమ్ ఐడియా అండ్ బిజినెస్ ఐడియా కావచ్చు. సో నాకు తెలిసిన వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేసారు అని చెప్తా అండి. మాకు తెలిసిన వాళ్ళు అంటే కొంచెమే పరిచయం అండి, ఎక్కువ పరిచయం కాదు. నేను జాబ్ చేసే హాస్పిటల్కి వస్తూ ఉంటారు అన్నట్టు. సో చిన్న ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఒకటి చెప్పింది ఆవిడ. నాకేం చెప్పిందంటే, మేడం మీ దగ్గరికి కూడా చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు హెల్త్ బాగాలేక వస్తుంటారు. ఆ రోజు వంట చేయడానికి ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఏ ఫుడ్ కావాలన్నా నేను ఇంటికే పంపిస్తాను. అంటే ఇక్కడ లోకల్లో ఒక 2-3 కిలోమీటర్ల దూరం ఉండే వాళ్ళకి ఎవరికైనా నేను పంపిస్తాను అని చెప్పింది. అసలు నేను అడిగిన మీరు ఏం చేస్తారు ఏంటి అసలు ఇది ఏంటి అని అడిగితే తను చెప్పింది ఏంటి అంటే, నేను తెలిసిన వాళ్ళకి అంటే ఈ చుట్టుపక్కల 2-3 కిలోమీటర్ల దూరంలో ఉండే వాళ్ళకి నా నంబర్స్ అయితే ఇస్తున్నాను. ఎలా ఇస్తున్నాను అంటే, మీకు ఎప్పుడైనా కర్రీస్ కావాలన్నా, చపాతీ కావాలి అన్నా, మీకు ఏది కావాలన్నా, ఏ కర్రీ కావాలన్నా నేను చేసిస్తాను. ఎంతమందికైనా, 4గురికి కావాలంటే 4గురికి ఇంత అమౌంట్, లేదు మాకు ఒకరికే కావాలంటే ఒకరికి ఇంత అమౌంట్ అని ఉంటుంది. వీలైతే మన లొకేషన్ పెడితే వాళ్ళే వస్తారు, లేదు వీలు కాదంటే నేను ఎవరితో అయినా పంపిస్తాను. పంపించిన ఛార్జెస్ కూడా నేను తీసుకుంటాను 4గురికి కావాలి అంటే. ఇప్పుడు ఒక ఇంట్లో ఇప్పుడు ఆడవాళ్ళే ముఖ్యం వంట చేయాలంటే. ఇప్పుడు నేనున్నా అండి, ఇప్పుడు మనం ఇంటికి ఇల్లాలే ముఖ్యం అన్నట్టుగా మనం బాగుంటేనే ఇంట్లో పని చక్క చేసుకొని వంట చేస్తాం. మరి మనకు బాగాలేనప్పుడు పిల్లలకి పొద్దున్నే వంట కావాలి, నైట్కు వంట కావాలి, మనకు చేత కాదు. అలాంటప్పుడు ఆవిడకు ఫోన్ చేసినాం అనుకో, మాకు ఈ రోజుకు వంటకు అన్నీ కావాలి అంటే, అన్నం అయితే ఎవరైనా పెట్టుకుంటారు కదా, మనకి ఏ కర్రీ కావాలి, చపాతీలు కావాలన్నా ఎన్ని కర్రీస్ కావాలి చెప్తే తను చేసి ఇస్తుంది. అమౌంట్ మనకి ముందే చెప్తుందంట. సో ఎంతమందికి కావాలి అనే క్వాంటిటీని బట్టి. సో దీంట్లో వెజే కాదు, నాన్ వెజ్ కూడా ఉందండో. ఇప్పుడు స్పెషల్గా ఏమన్నా కావాలి, ఇంటికి గెస్ట్ వస్తున్నారు, వెంటనే మనకి కూర చేయాలి అంటే టైం లేకపోతే తనకు కాల్ చేస్తే మనకు చేసి పంపిస్తారు. సో ఇలాంటిది అదే కాదండి. మనకి ఇప్పుడు అన్నం అయితే వండుతాం కానీ చపాతీలో జొన్న రొట్టెలు ఏమంటే వేస్తామా, అబ్బా టైం బాగుపడుతుంది ఎవరు చేస్తారంట. అట్లాంటప్పుడు తనకి ఎన్ని చపాతీలు కావాలి, ఎన్ని జొన్న రొట్టెలు కావాలన్నా కూడా చేసి పంపిస్తుంది. సో తన పనే అది అన్నట్టు. కాల్స్ ఏ కాల్ వచ్చినా రెడీగా.
సో అంటే రెడీగా ఏ కర్రీ కావాలన్నా ఏది కావాలన్నా ఇంట్లో రెడీగా అన్నీ ఉంటాయి కాబట్టి టక్కన చేసి ఇస్తుంది. మనము ఇక్కడ పెట్టుబడి లక్షలు పెట్టింది అతను ఏమీ లేదండి. పెట్టుబడి లేని బిజినెస్ ఇది. మనం ఇంట్లోకి ఎలాగైతే కూరగాయలు తెచ్చుకుంటామో అలాగే కూరగాయలు తెచ్చుకొని తన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటుంది. ఇంట్లో చపాతీ పిండి, జొన్న పిండి అలాగే అన్నీ ఉంటాయి కాబట్టి అంతే ఆర్డర్ మీద చేసిస్తుంది. తను ఈ ఐడియా ఎప్పుడైతే చెప్పిందో, అంటే తను చేసేది ఈ బిజినెస్ గురించి చెప్పిందో నాకు ఐడియా అయితే చాలా బాగా నచ్చిందండి. ఇది ఎందుకు చేయకూడదు? ఎవరికి రాదండి వంటలు? ఇదంతా మనకు వచ్చిన పనే కదండి. సో వాళ్ళు ఏంటి అంటే బయట కొనుక్కోలేక కాదండి, బయట హోటల్స్ పోతే మస్తు ఫుడ్లు మంచి రకరకాలు దొరుకుతాయి. కానీ వాళ్ళకు కావాల్సింది ఏంటి? హోమ్ మేడ్ ఫుడ్కు ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో ఇట్లాంటి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చుకుంటారండి. హోమ్ మేడ్కు బయటికి చాలా తేడా ఉంటుంది. మనం హోమ్ మేడ్ ఫుడ్ ఇస్తున్నాము, అది గుర్తుపెట్టుకోండి. మరి మేము ఎట్లా చేయగలము అనుకుంటే మీరు కూడా అండి మీ స్టేటస్లో మీకు తెలిసిన వాళ్ళకి గ్రూప్లలో షేర్ చేయమని చెప్పండి. మీ నంబర్ ఇవ్వండి, ఇచ్చి మనం పెట్టాలి. ఇప్పుడు నేను చెప్పిన కదా అదే విధంగా మీకు ఎప్పుడు ఏ కావాలన్నా, ఏ కర్రీస్ కావాలన్నా, చపాతీలు కావాలన్నా ఆర్డర్పై మేము చేసిస్తాము. ఒక గంట టైం ఇవ్వాలని పెట్టండి. సో దాంట్లో మీరు కనపడాల్సిన అవసరం లేదండి. మీ నంబరు, మీ ఫోన్ నంబరు, ఈ మ్యాటర్ అనేది ఒక గ్రూప్లో మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయమని చెప్పాలి. ఎంతమందికి ఎక్కువ షేర్, ఎంతమందికి ఎక్కువ తెలిస్తే అంత ఆర్డర్స్ అనే వస్తాయండి. సో మరి మనం ఎట్లా తీసుకెళ్తాము అంటే, ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలిస్తే మనకు ఆర్డర్స్ వస్తే మనం తీసుకెళ్ళి ఇవ్వచ్చు. దగ్గర అయితే వాకబుల్ డిస్టెన్స్ అయితే, లేదు అంటే మనం లొకేషన్ పెడితే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళేలాగా కూడా వచ్చు. లేదు మన ఇంట్లో ఎవరైనా జెంట్స్ ఉంటే మనం లొకేషన్కి పంపించేలాగా. ఎందుకంటే మనం 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ దూరంలోనే మనం అనేది ఈ సర్వీస్ అనేది ఇస్తున్నాం కాబట్టి. సో అదే మీరు అక్కడ మెన్షన్ చేయాలి చెప్పినప్పుడు 2 కిలోమీటర్స్ దూరంలోనే పంపిస్తామని. అంటే వాళ్ళు ఛార్జెస్ కూడా చేస్తున్నారు. బయటికి పంపిస్తే వాళ్ళు ఆ ఛార్జెస్ కూడా చేస్తుందంట. సో వాళ్ళు వచ్చి తీసుకెళ్తే ఏ ఛార్జెస్ లేవు. ఈ కుకింగ్కి ఎంత అయిందో అంతే. సో ఈ వీడియో, ఈ ఐడియా మీకు నచ్చుతుంది అనుకునే చేస్తున్నానండి. నేను కూడా మీలాగా ఒక నార్మల్ పర్సన్ అండి, ఓకేనా? సో నేను నాకు వచ్చిన ఐడియాస్, నాకు తెలిసిన ఐడియాస్ మీకు షేర్ చేస్తున్నాను, మీకు యూజ్ అవుతుంది అనుకొని, అంతే తప్ప ఇంకేం లేదండి. చాలామంది ప్యాకింగ్ అడుగుతున్నారండి. నేను ఇక్కడ నుంచి తీసుకురావాలండి ప్యాకింగ్. ఇక్కడ ఇంటి దగ్గర చేస్తున్నారని చెప్పాను. సో చాలామంది ఇక్కడ ఇంకా చేస్తున్నారండి. కానీ అది నేను ఇవ్వట్లేదు, వేరే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నా అండి. ఆ కంపెనీ వేరే అండి, ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి వీడియోస్ నేను ముందుంటా అండి. అలాగే నేను కూడా చాలా రకాల బిజినెస్ చేస్తున్నాను. మీరు కూడా ఈ బిజినెస్ చేయాలంటే మీరు కూడా రీసేల్ బిజినెస్ చేసుకోవచ్చు అండి, ఓకే? మనం తలుచుకుంటే ఒకటేందండి 10 బిజినెస్లు చేసుకోవచ్చు. నేను చేయట్లేదా? సో నిమిషాన్ని నాకున్న ఖాళీ టైం కూడా నేను ఇప్పుడు ఉట్టి కూర్చోవడం అట్లాంటివి చేయనండి. దాన్ని కూడా నేను సద్వినియోగం చేసుకుంటాను అన్నట్టు. ఇంకా నెక్స్ట్ వీడియోస్ చెప్తా అండి. అసలు నేను ఏం చదువుకున్నా, నేను ఏం బిజినెస్లు చేస్తున్నా ఏంటి అనేది మీకు ఒక 15 డేస్లో మీకు మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయండి. సో తప్పకుండా మీకు బాగా నచ్చుతాయి. సో నా గురించి కూడా చెప్తాను, మీకు కూడా మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్లతో మేము ముందుంటా అండి. అంతవరకు సెలవు, బాయ్ మరి.